నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ రాజధాని అయిన అమరావతికి కొత్త పెట్టుబడులు వస్తున్నాయి. అది కూడా ఏంటంటే విదేశాల నుంచి వెళ్ళి పెట్టుబడులు వస్తున్నాయి. అది కూడా ఏంటంటే 2 లక్షల కోట్ల రూపాయల వరకు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి అక్కడ ఉన్న వాళ్ళు ముందుకు వస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అయితే దీనివల్ల మరి ఏపీ రాజధానికి శుభవార్తనా లేకపోతే ఏంటి, అక్కడ ఉన్న ఎవరైతే నిరుద్యోగం అవుతూ ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించే అవకాశం దొరుకుతుందా లేదా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ కొత్త అంటే ఏపీ రాజధాని అయిన అమరావతికి కొత్త పెట్టుబడులు, అది కూడా ఇలా నార్మల్గా కాకుండా ఎన్ఆర్ఐ నుంచి వెళ్ళి, ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి, అమెరికా నుంచి వెళ్ళి 2 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దీంతో ఉద్యోగం లేని వారికి ఉపాధి కల్పన కూడా వస్తుందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇది నిజంగా సాధ్యమయ్యే పనేనా అంటారా? ఎందుకు సాధ్యం కాదండి, ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మనం డే 1 నుంచి చెప్తున్నాం కదా, చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి చెందుతుంది, సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి. ఆయన చెప్పింది అదే, మీరు సంపద పెంచండి, సంపద పెంచితే సంక్షేమాలు ఇవ్వండి. ఆయన స్లోగనే అది కదా, సంక్షేమం కంటే ముందు సంపద సంక్షేమం. ఆయన డే 1 నుంచి చెప్తున్నది అదే. నిన్న కూడా ఆయన కుప్పం సభలో ఏం చెప్పారండి, మీరు అనుకున్నంత ఆశాజనకంగా అక్కడ పరిస్థితులు లేవు, అంతా ధ్వంసం చేసి పెట్టారు. అయినప్పటికీ నేను అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ఉంచుతాను, నాకు కొద్దిగా టైం ఇవ్వండి అన్నారు ఆయన. నేను మొత్తం నా ఎఫర్ట్స్ అన్నీ పెడతాను. ఎంత హోష్తో మాట్లాడారంటే ఆయన, ఒక 74 years వ్యక్తి ఆ రకంగా మాట్లాడటం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, అసలు ప్రజలు నిజంగా ఆనందపడ్డారు నిన్న. మనకి కావాల్సింది ఇదండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉండే డిఫరెన్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు. ఏ రకంగా ఇప్పుడు నేను చిన్నవాడిని కానీ నాకు సత్తు ఉంది అంటారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. మీకు సత్తు ఉంది కరెక్టే, కానీ ఏం చేశారు మీరంతా విధ్వంసం చేసి పెట్టారు. మీరు మొత్తం దోచుకున్నారు. 26 ప్యాలెస్లు కట్టారు. అంటే ఒక్క ప్యాలెస్కే, ఒక్క ఆఫీసు కార్యాలయానికే పర్మిషన్ ఉంది, 26 ప్యాలెస్లకి పర్మిషన్ లేదు. ఎక్కడికక్కడ మీరు శాండ్ ఎక్కడ పడితే అక్కడ, అసలు ల్యాండ్, మద్యం, అసలు ఏ స్కామ్ లేదు వాళ్ళ ప్లేస్లో. వాళ్ళు అంటే వాళ్ళ టైంలో, వాళ్ళ 5 ఏళ్లలో వాళ్ళు దోచుకున్నారు రాష్ట్రాన్ని. గంజాయి, అసలు చిన్న పిల్లలు ఈరోజు మీరు చూసారంటే ఎన్ని అసలు అత్యాచారాలండి, ఎందుకు జరుగుతున్నాయి ఈ అత్యాచారాలు? చిన్నపిల్లలు ఎందుకు ఇట్లా తయారయ్యారు? ఆ గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియక ఈరోజు రాష్ట్రంలో ఇప్పుడు 30,000 మంది మాయమయ్యారని ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడితే వీళ్ళ కోపాలు వచ్చాయి కదా. మీరు ఏం చేసినారు? రాగానే వీళ్ళు ఎవరో ప్రశ్నించారు, 30,000 మందిని వెనక్కి రప్పించండి అని. రప్పిస్తాడు ఆయన. ఈరోజు కృష్ణతేజ గారిని ఎందుకు తెచ్చుకుంటున్నాడు ఆయన, ఐఏఎస్ ఆఫీసర్ని? ఎందుకంటే అతను కేరళలో ప్రూవ్ చేశాడు. అతను విద్యార్థులకు జరుగుతున్న సేమ్ ఇదే సమస్యని ఆయన అక్కడ దాన్ని సాల్వ్ చేశాడు అతను. కాబట్టి జరుగుతాయి. మీరు టైం ఇవ్వకుండా చేయరా అంటే ఎక్కడి నుంచి చేస్తారు? మీరు ఏం ఉంచారని అక్కడ? ఏమన్నా అక్కడ నిధులున్నాయా? అప్పులు తప్ప. సో వాళ్ళు అంటే ఇప్పుడు వీటన్నింటికి అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏం చేస్తారు అని ప్రతిపక్షాల ప్రశ్నలకి ఇవాళ ఒక సమాధానం ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సిలై జాకీ అనుకుంటా ఆయన పేరు. ఆయన వచ్చి పెట్టుబడులు పెడతామని ముందుకు వచ్చారు. సిఆర్డిఏ కమిషనర్తో మాట్లాడారు. సో ఇవన్నీ కూడా శుభసూచకాలు. మీరు చెప్పినట్టుగా 2 లక్షల కోట్లు వచ్చాయంటే, ముందు మీకు ఇంకో విషయం గుర్తుంటే, మీకు అమర్నాథ్ తెలుసు, గుడ్డు అమర్నాథ్ అంటారు. అమర్నాథ్ ఏం మాట్లాడాడంటే, కోళ్ళు గుడ్లు పొదగడాలు మాట్లాడాడు. మన ఈయనెవరు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తుంటే ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్కి, పరిశ్రమలు వస్తే ఏమీ ఉద్యోగాలు రావండి, పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు రావండి. ఒక పానీపూరి బండి, ఒక మీట్ కార్టు, ఒక ఫిష్ కార్టు, మీకు గుర్తుందా? చేపలు పట్టడం ఎలా నేర్పించాలో ఇలా చేయబట్టుకుని తీసుకెళ్ళి 4 ఏళ్ళు చేయుతది చేపలు పట్టడం నేర్పిస్తే. ఇవన్నీ ప్రజలు మర్చిపోరు. అంటే ఎంత అజ్ఞానంలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ రోజు ఉన్నాడో మనం చూసాము. ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి, ఎందుకు అంతర్జాతీయంగా చంద్రబాబు నాయుడు గారికి ఇంత పేరు, ఇంత ప్రతిష్ట, ఎందుకు ఈరోజు కేంద్రం చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తోంది అన్నదానికి ఇదొక తార్కాణం అండి. కాబట్టి ఈరోజు ఆస్ట్రేలియా నుంచి ఆయన వచ్చారు అంటే, ఇంతకుముందు కూడా మొన్న కూడా ఎవరో వచ్చారు మనకు గుర్తుంటే. సో మనకి ఎప్పుడైతే పరిశ్రమలు వస్తాయో, పెట్టుబడులు వస్తాయో, యువతకి ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు వస్తాయి.
ఇవన్నీ కూడా అంటే మనం ఎప్పుడూ చెప్తాం ఒక దాన్ని బట్టి అవన్నీ ఇంటర్లింక్డ్. ఒక దాంతో ఎన్ని పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. ఎందుకండి చిన్న చిన్న టీ కొట్లు వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు గుర్తుంటే ఒక టీ కావచ్చు, ఒక టిఫిన్ సెంటర్ కావచ్చు, ఇట్లా మీకు పెరుగుతుంది. ఒక చిన్న గ్రామం ఒక కుగ్రామం కాస్త చిన్నపాటి పట్టణం అవుతుంది. అంటే అక్కడ మీకు రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. వాట్ నాట్, ప్రతి దానికి అవకాశం ఉంటుంది. మీకు ఒక్క పరిశ్రమ ఇంతమందికి ఉపాధి కల్పిస్తుంది. ఇన్ని రకాలుగా మనకి వ్యాపారాలకి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. సో ప్రజలు సంతోషంగా బతకచ్చు. ఇవాళ ఒక ఇడ్లీ బండి అతను రోజుకి 1000 రూపాయలు మించి సంపాదిస్తాడండి. అది చాలా సింపుల్. ఎందుకంటే ఇప్పుడు యువత ఎట్లా అయిపోయారు, టైం లేదు, వండుకోవటానికి టైం లేదు కాబట్టి వాళ్ళు డిపెండ్ అవుతున్నారు. మనం ఎవరిని తప్పుపడడానికి లేదు. ఇప్పుడు యువత ఎందుకు వండుకోరు, వాళ్ళు ఎందుకు పద్ధతిగా ఉండరు, వాళ్ళకు ఉండే పద్ధతి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ టైం స్కెడ్యూల్లో వాళ్ళు ఏం చేయాలో అది చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు యువత వల్ల ఇంతమందికి ఉపాధి దొరుకుతుంది. మనం అది కూడా ఆలోచించాలి. సరే ఆరోగ్యం ముఖ్యమే కాదని ఎవరో వంటల్లా. సో ప్రతి ఒక్కటి కూడా ఇంటర్లింక్డ్ అండి. ఈరోజు మనకి ఈ కాన్సులేట్ జనరల్ రావటం అనేది చాలా శుభసూచకం. ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు మనకి అమరావతి కనుక మనకి రాజధాని అయిపోతే మనకి రియల్ ఎస్టేట్ ఎంత భూమి ఇప్పుడే మొదలైపోయింది ఆల్రెడీ. రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే భూమి వచ్చిందో రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే. మీకు 5 ఏళ్ళు మీకు అసలు అక్కడ కొన్న వాళ్ళందరూ అమ్ముకుని పారిపోవటానికి కూడా లేకుండా అక్కడ ఇబ్బంది పడ్డారు. మీకు తెలుసా, అక్కడ ఒక ఫ్లాట్ కొనుక్కుని దాన్ని అమ్ముకోవటానికి రిజిస్ట్రేషన్కి తిప్పలు పడ్డారు. ఒకటి కొనాలన్నా కష్టమే, అమ్మాలన్నా కష్టమే. లోకల్ వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చుకోవాలి. సో ఇవన్నీ కూడా కనిపించని దందాలు ఎన్ని చేశారంటే వైసీపీకి చెందిన రాజకీయ నాయకులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, అసలు అన్నీ భ్రష్టు పట్టించి అసలు బూతులు లేకపోతే కొట్టడాలు, వాళ్ళని నానా యాగి చేయటం ఇవన్నీ జరిగాయండి. సో ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రజలు కూడా. సో ఇవన్నీ కూడా చాలా శుభసూచకం మనం చెప్పుకున్నట్టుగా. కాబట్టి త్వరలో మనం కనీసం ఒక 1-2 ఏళ్లలో తిరిగి ఆంధ్రప్రదేశ్ గాడిన పడుతుంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు, నాకు గాటిని పెట్టడానికి కొంచెం టైం కావాలి, నేను చేస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీకి ఇదేనండి తార్కాణం. సో లెట్ us వెయిట్ అండ్ సీ. అంటే ఇక్కడ చూసినట్టయితే చాలా వరకు ఈ 5 ఏళ్లలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఏపీ అని చెప్పేసి అందరూ మాట్లాడడం మనం వింటూనే ఉన్నాం. మరి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన ఏపీని మరి ఈ 5 సంవత్సరాల్లో గాడి ఎక్కించగలుగుతారా లేదా అనేది చాలా మందిలో డౌట్ ఉంది. మీరు ఇందాక చెప్పినట్టే భూముల విషయమే కావచ్చు, పరిశ్రమల విషయమే కావచ్చు, ఏదైనా కూడా అక్కడైతే నిరుద్యోగం ఎంత ఉందో మనం చూసాం. యువత అయితే పక్క రాష్ట్రాలకే వెళ్ళిపోయింది, అక్కడ చాలా వరకు యువత లేదు అని. మరి వీళ్ళందరికీ ఎలా అంటే వాళ్ళకి ఎట్లా నమ్మకం కల్పించాలి? ఎట్లా నమ్మకం అంటే ఇప్పుడు ఐటీ వాళ్ళు మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఐటీ వాళ్ళందరూ కూడా ఏం చేశారు, వాళ్ళ మద్దతు పలికారు, ఆయనకి సపోర్ట్గా నిల్చున్నారు, అవునా? కాబట్టి ఈరోజు ఐటీ వాళ్ళు మేము మా రాష్ట్రానికి వచ్చేస్తాము అంటే ఆయన అది కూడా హామీ ఇచ్చారు. మీరు మీ ఇళ్లల్లో ఉండి మీరు ఉద్యోగాలు చేసుకునేలాగా నేను ఇండస్ట్రీస్ని తీసుకొస్తాన్నారు. ఇప్పుడు ఈ కంపెనీలన్నింటితో మాట్లాడి ఇప్పుడు ఒక ఇన్ఫోసిస్ కావచ్చు, లేకపోతే డెలాయిట్ కావచ్చు, ఈ కంపెనీలు ఉన్నాయి కదండి, ఇవన్నీ అక్కడ పెట్టించారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1-2 ఏళ్లలో. సో యువత మళ్ళీ వెనక్కి వస్తారు. అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే హీ కెన్ డూ దట్. చంద్రబాబు నాయుడు గారు కెన్ డూ దట్. ఆయన ఒక వ్యక్తిగా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయగలరు. అది ఎప్పుడైతే మీకు ఇవన్నీ సాఫ్ట్వేర్ వచ్చేసిందంటే రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వచ్చేసినట్టే. కాకపోతే 5 ఏళ్లలో చేయగలరా అంటే 5 ఏళ్ళు సరిపోదు. 5 ఏళ్లకు ఒక 50% చేస్తే ఓకే, గాడిని పడ్డట్టే. 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన దాన్ని, 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన దాన్ని 5 ఏళ్లలో ఆయన చేసి చూపించారంటే అప్పుడు ప్రతిపక్షాలు సిగ్గుపడాలి వాళ్ళు చేసిన తప్పుడు పనులకి. ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఆయనకి కళ్ళు మూసుకుని రాష్ట్రం నెంబర్ 1లో ఉంటుందండి. అంతర్జాతీయంగా కూడా అంటే ప్రపంచ పట్టణంలో నెంబర్ 1లో ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం.